నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం డాక్టర్ అయితే పరిచయం చేసుకుందాం. ముందుగా ఆ మేడం ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మేడం పేరేంటో నేను చెప్పేస్తాను. మేడం ఎవరో కాదు, డాక్టర్ జి శాంతివర్ధిని గారు. ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ప్రాక్టాలజిస్ట్ అన్నమాట. చాలా స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మన ముందున్నారు. మనమైతే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుదాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిచయం చేసుకుందామా? రెడీ. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. థాంక్స్ ఫర్ కమింగ్ మ్యామ్. థాంక్స్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ ఓకే. యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హ్మ్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇదివరకు ఉన్నట్టయితే ఇప్పుడు సర్జరీస్ అనేవి అప్పుడు ఉన్నట్టయితే ఇప్పుడు లేవు. అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒకప్పుడు మన పేరెంట్స్ ఏమనేవాళ్ళు అంటే లేదు డాక్టర్ హ్యాండ్‌తో చేస్తేనే బాగుంటుంది సర్జరీ అని చెప్పేసి మన పేరెంట్స్ కావచ్చు, మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ డాక్టర్‌తో చేపించేవాళ్ళు. యాహ్! ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి లాప్రోస్కోపీ. ఏదన్నా అంటే చాలు లాప్రోస్కోపీ చేసేయండి. లాప్రోస్కోప్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ లాప్రోస్కోపింగ్ అనేది ఎవరు చేస్తే బెటర్? అంటే ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి? అసలు ఈ లాప్రోస్కోపింగ్ అనే స్టేజ్‌కి ఎందుకొస్తుంది? లాప్రోస్కోపీని ఏ విధంగా చూస్తారు? లాప్రోస్కోపీ అనేది ఏంటంటే, మనము ఒక కెమెరా పొట్టలోకి వేసి, చూసి చేసేది ఏ ప్రొసీజర్ అయినా దాన్ని లాప్రోస్కోపీ అంటారు. పొట్టలోకి కెమెరా పంపించటానికి ఒక 5 అంటే 1 సెంటీమీటర్ కూడా ఉండదు. అంత సన్నటి ఒక హోల్ తోటి లోపలికి ఒక కెమెరా పంపించి మనం అక్కడున్న ఆర్గాన్స్ అన్నీ చూస్తాం. లాప్రోస్కోపీ ఈజ్ ఏ హ్యూజ్, అంటే పొట్టలో ఉన్న ప్రతి ఒక్క దానికి లాప్రోస్కోపీ చేయొచ్చు. అపెండిక్స్ ఓకే. హ్మ్. లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ అంటే 24 గంటలు కడుపులో నొప్పి. అవును. లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్, అవును. రాళ్ళొచ్చినియి, పిత్తాశయంలో రాళ్ళొచ్చినియి అంటారు. డైజెషన్ సరిగ్గా అవ్వక బర్పింగ్ ఇట్లా గనుక ఎక్కువొస్తున్నప్పుడు ముందు స్కానింగ్ జూస్తాం. స్కానింగ్‌లో ఓకే. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి. లాప్రోస్కోపిక్ పోర్ట్ వేస్తాము. పోర్టేసి దాన్ని పోర్ట్ అంటారు ఆ హోల్ పెట్టటాన్ని. ఓకే. ఆ హోల్‌లోంచి లోపలికి వెళ్ళి అన్ని ఆర్గాన్స్ చూస్తాం. స్కానింగ్‌లో మనకు ఒక్క ఆర్గానే చెప్పొచ్చు. కానీ మనం లోపలికెళ్ళిన తర్వాత మన కంటితో 10 టైమ్స్ మాగ్నిఫికేషన్ కనపడతది ప్రతి ఓకే. ఆర్గాను. సో, ఒక్కొక్కసారి స్కానింగ్‌లో మిస్ అయినా కొన్ని సార్లు స్కాన్‌లో అపెండిక్స్ అంటే అపెండిక్స్ ఒక్కటే కనపడతది. అదే ఫీమేల్‌లో కొద్దిగా కిందకెళ్ళి లోపల చూస్తే ఓవేరియన్ సిస్ట్‌లు ఉండొచ్చు. ఓకే. లేదంటే పీసీఓడీస్ ఉండొచ్చు. మనం అపెండిసెక్టమీ కోసం వెళ్ళాం కాబట్టి అపెండిక్స్ ఒక్కటే చేసి రాక్కర్లేదు. పీసీఓడీ కనిపించింది, ఓవేరియన్ సిస్ట్‌లు కనిపించినియి, హిస్టరీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ చక్కగా దాన్ని కూడా ఆ ఒక్క చిన్న హోల్ తోటి ఓవరీ కూడా అడ్రెస్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్ ఉంది, దాన్ని కూడా అడ్రెస్ చేయొచ్చు. ఇంటెస్టైన్ పేగులేమన్నా అతుక్కుపోయి పెయిన్ రిపీటెడ్‌గా కొంతమందికి కారణమేమి ఉండదు. ఓకే. పెయిన్ ఒస్తా ఉంటది. పొట్టలో నాకు నొప్పొస్తుంది, నొప్పొస్తుంది అంటా ఉంటారు. ఎందుకు నొప్పొస్తుందని సీటీ స్కాన్‌లు, ఎంఆర్ఐలు, అల్ట్రాసౌండ్‌లు అన్నీ చేస్తాం. కనపడదు. అప్పుడు కూడా లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ ఇంకొక, అంటే స్కాన్ కంటే అడ్వాన్స్డ్ టెస్ట్ కింద కూడా దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే మనము స్కానింగ్‌లో ఎలా పైన పొట్ట మీద ఒక మిషన్ పెట్టి చూసి లోపల పొట్టలో ఏముందని చూస్తున్నామో, అదే రకంగా లాప్రోస్కోపిక్ పోర్టేసి లోపల అది కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ టెస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం సర్జరీ కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇదివరకు ఏం చేసేవాళ్ళం, బిగ్ సర్జన్స్ విల్ డూ బిగ్ ఇన్సిషన్స్ అనేవాళ్ళు. యాహ్! అంటే పెద్ద సర్జన్స్ పెద్దగా కట్ చేయటం అన్నమాట. హ్మ్. అంటే లాప్రాటమీ, ఓకే. లాప్రోస్కోపీ, లాప్రాటమీ. పొట్ట కట్ చేయటాన్ని లాప్రాటమీ అంటారు. స్కోపీతో చూడటాన్ని లాప్రోస్కోపీ అంటారు. సో, అప్పుడు పెద్ద సర్జన్స్ పెద్ద కట్స్. ఇప్పుడు పెద్ద సర్జన్స్ చిన్న చిన్న కట్స్. కట్స్. ఎంత చిన్న కట్స్ అంటే ఇప్పుడు లాప్రోస్కోపీ నుంచి రోబోటిక్‌కెళ్ళిపోతున్నాం. అవును. ఒకప్పుడు నోకియా ఫోన్ ఇంత పెద్దగా ఉండేది. ఫోన్స్ మీకు ఐడియా ఉందో లేదో, అవును. బికాజ్ మీరు చిన్న పిల్లలు కాబట్టి. ఇంత పెద్ద నోకియా ఫోన్ ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి సైజ్ తగ్గిపోయింది. ఫీచర్స్ పెరిగిపోయినాయి. అవును. అట్లాగే ఇప్పుడు పోర్ట్ సైట్ కూడా చిన్నిగా అయిపోతుంది. మనం లోపల పెద్ద సర్జరీ చేయగలుగుతున్నాం. అదే. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మీరన్నట్లుగా అపెండిక్స్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏ సర్జరీ అయినా కూడా ఇదివరకు మీరన్నట్లుగా పెద్ద కట్‌గా అంటే పెద్దగా కట్ చేయడము, ఇలా పెద్దగా సర్జరీ చేస్తున్నారని అంటే చేయించుకున్న పేషెంట్‌కి గూడా అదే ఫీలింగ్ ఉండడం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే సర్జరీ పెద్దదైనా గూడా నెక్స్ట్ డేనే పరిగెట్టడం. వి ఆర్ ఆల్ రన్నింగ్. యాహ్! అవర్ రన్నింగ్ రేస్. ఇవాళ నేను జాబ్‌కెళ్ళకపోతే మూడో రోజుకి నా సీట్‌లో ఇంకెవరుంటారు? హ్మ్. సో, అలాంటి టైంలో పేషెంట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ టు గివ్
1 వీక్, 10 రోజులు, 15 రోజులు ఇంట్లో కూర్చొని నేను రెస్ట్ తీసుకొని నేను జాబ్‌కొస్తాను అంటే జాబ్ ఉండే పరిస్థితి లేదు. అవును. సో, నాట్ ఓన్లీ జాబ్, కెరీర్‌తో పాటు పెయిన్ కూడా. పెయిన్ అండ్ బ్లడ్ లాస్ ఇవన్నీ కూడా మనం లాప్రోస్కోపీతో చేస్తే మూడో రోజుకల్లా పేషెంట్ విల్ బి ఫైన్. అపెండిక్స్‌ని ఇప్పుడు డే కేర్ సర్జరీ అంటున్నాము. గాల్ బ్లాడర్‌ని డే కేర్ సర్జరీ అంటున్నాము. గర్భసంచి యూట్రస్‌ని కూడా డే కేర్ సర్జరీ. అంటే పొద్దున చేసి నెక్స్ట్ డే కల్లా ఎళ్ళిపోయి లాప్రోస్కోప్‌తో చేయటం వల్ల మూడో రోజు నుంచి ఎందుకంటే వర్క్ చిన్నగా చేసుకుంటున్నారు. హోల్ చేసి అది అయిపోతుంది అన్న అపోహ ఆ! చాలా మందికి అలా ఉండిపోయింది ఇంకా. లేదు అది కరెక్టే. బానే అంటే తీయాలన్నప్పుడు స్పెసిమెన్ తీయాలన్నప్పుడు మనం దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్‌తో తీస్తున్నాము. అవును. లాప్రోస్కోపీ ఇప్పుడు పరోరల్ అపెండిక్స్ తీసి ఒక సంచిలోంచి నోట్లోంచి బయటకి తీస్తారు. లేదంటే వెజైనా నుంచి బయటకి తీస్తారు. అది ఇంకొక మోడల్. అంటే సింగిల్ పోర్టే ఉంటది. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. రోబోటిక్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మేము హెర్నియా చేస్తున్నాం అనుకోండి. మనము హ్యాండ్‌తో లాప్రోస్కోపీలో చేసేటప్పుడు వచ్చే సూచరింగ్‌కి పెయిన్ కంటే కూడా రోబోటిక్‌తో గనక చేస్తే ఇంకా పెయిన్ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఓకే. వి ఆర్ మూవింగ్ అహెడ్ టువర్డ్స్ ద రోబోస్. ఈ ల్యాప్‌లోంచి ఇట్లా వచ్చేస్తున్నాం. రోబోటిక్ సర్జరీస్ అంటున్నారు కదా మ్యామ్. ఇది ఎలా చేస్తారు మరి? రోబో రోబో అనేది ఇప్పుడేంటంటే పిల్లలు వాడే జాయ్ స్టిక్స్ లాగా ఒకటుంటాయి. ఓకే. సో, అలాగా మేము ఒక సిల్హౌట్ దగ్గర కూర్చుంటాము. పక్కన రోబోటిక్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఆర్ నాట్ సర్జన్స్. హ్యాండ్స్ ఆర్ రోబోటిక్. బట్ వి ఆపరేట్ దట్ హ్యాండ్. ఓకే. ఓకే. కూర్చొని మేము ఆపరేట్ చేస్తామనమాట. సో, జనరల్ సర్జరీ మేము ఎంఎస్ జనరల్ సర్జరీ నేను ఉస్మానియా నుంచి చేసినప్పుడు మాకు తెలిసిన సర్జరీస్ అన్నీ ఓపెన్ సర్జరీసే. పెద్ద ఓకే. పెద్ద ఓపెన్ సర్జరీస్ గంటలు గంటలు అవును. రాత్రంతా కూడా చేసేవాళ్ళం. ఇప్పుడొచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీని అంటే టెక్నాలజీ ఇప్పుడు మనం పాడ్‌కాస్ట్‌కొచ్చాం మీ అవును. పాడ్‌కాస్ట్‌కి. టీవీల దగ్గర నుంచి పాడ్‌కాస్ట్. సో, వి ఆర్ మూవింగ్ అహెడ్. అలాగే సర్జికల్ ఫీల్డ్‌లో గూడా న్యూ టెక్నాలజీ దాంతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ రోబోస్ డావెన్సీ సిస్టమ్స్ అన్నిట్లో గూడా మనం ఎట్లా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే ఆ హ్యాండ్ అట్లా ఆపరేట్ చేస్తది. మేబీ ద హ్యాండ్ ఈస్ మూవింగ్ బై ఎ సర్జన్. బట్ వాట్ సర్జన్ వాంట్స్ ద హ్యాండ్ ఈస్ డూయింగ్. యాహ్! అంటే దాంతోటి ఏమవుతుంది డిస్టెన్స్‌లో ఇక్కడ కూర్చొని మనం లక్నోలో ఆపరేషన్ చేయొచ్చు. ఢిల్లీలో ఆపరేషన్ చేయొచ్చు. అంటే పేషెంట్ నాకు ఈ సర్జనే కావాలంటాడు ఒక్కొక్కసారి. మనం వి కెనాట్ ట్రావెల్ దేర్. యాహ్! ఒక్కోసారి పేషెంట్ అక్కడి నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటాడు. అక్కడ మనకి రోబోటిక్ ఫెసిలిటీ ఉంటే దాంతో చేయటానికి ఈజీ. ఇప్పుడు మా యశోదాలో హై ఎండ్ రోబో సిస్టమ్ లాస్ట్ 10 డేస్ బ్యాక్ వి గాట్ హై ఎండ్. అంటే ఓకే. దాంట్లో వన్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ వచ్చింది. ఓకే. అంటే యాడెడ్ అడ్వాంటేజెస్ ఇంకా పెరుగుతున్నాయన్నమాట. సో, జనరల్ సర్జరీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నౌ-ఏ-డేస్ దే వాంట్ టు లెర్న్ లాప్రోస్కోపీ అండ్ అట్ ద సేమ్ టైమ్ రోబోటిక్ సర్జరీ. కానీ ఎప్పుడూ కూడా ఎనీ కాంప్లికేషన్ రోబోలో గానీ, ల్యాప్‌లో కానీ ఏమొచ్చినా గానీ సర్జన్ హ్యాండ్ ఈస్ ద అథారిటీ విచ్ కెన్ హ్యాండిల్ ఎవ్రీ ప్రాబ్లమ్. సో, వి షుడ్ వెల్ వర్స్డ్ విత్ ద న్యూ టెక్నాలజీ. యాహ్! ఖచ్చితంగా మనం కూడా న్యూ టెక్నాలజీలోకి వెళ్తానే ఉండాలి. లేదు నేను ఓల్డ్ నోకియా ఫోన్‌లోనే ఉంటాను అంటే మనం ఆగిపోతుంది లైఫ్. సో, వి నీడ్ టు మూవ్ ఆన్. కాబట్టి యాహ్! కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకు అడాప్ట్ చేసుకోవాలంటే దే ఆర్ గివింగ్ మోర్ కంఫర్ట్ టు ద పేషెంట్. యాహ్! అంతే అంతే అంటే తప్ప ఎక్కువ అదే డేస్ ఇబ్బంది పడకుండా త్వరగా మనం క్యూర్ అయ్యే విధంగా వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనము కోఆపరేట్ చేసుకుంటూ మనది మనం అండర్‌స్టాండ్ చేసుకొని కరెక్ట్. వెళ్ళిపోవాలి ఇంకా. కరెక్ట్. డెఫినైట్లీ. యెస్ మ్యామ్. మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకైతే అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటో దాని గురించి అయితే చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది మ్యామ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.